వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగానే డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్ తో నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీకు స్టడీస్ కి సంబంధించి కానీ కెరియర్ కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. సతీష్ గారితో మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. నమస్తే సతీష్ గారు. సో సతీష్ గారు, ఈ జేఈ 9th క్లాస్ 10th క్లాస్లో జేఈ నీట్ ఫౌండేషన్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. సో అటువంటి స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ని ఫర్దర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇన్ కేసు తీసుకొని స్టూడెంట్స్ నార్మల్గా రెగ్యులర్గా చదివిన స్టూడెంట్స్ వాళ్ళ ఫర్దర్ స్టడీస్ని ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గాను. అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క జేఈ కానీ నీట్ కానీ ఈ ఫౌండేషన్ కోర్సెస్ చాలా ఇన్స్టిట్యూట్స్ 9th క్లాస్ 10th క్లాస్ లేదా 8th క్లాస్ నుంచి ఇస్తున్నారు. సరే, రకరకాల, కొంతమంది 6th అంటారు, కొంతమంది 8th అంటారు, కొంతమంది 9th నుంచి. వీళ్ళు ఏంటంటేనంటే 10th క్లాస్ సిలబస్ స్లోగా మెట్లెక్కినట్టు ఉంటుంది. 6th నుంచి 10th సిబిఎస్ఈ మనం చూసినట్లయితే కొంచెం కొంచెం పెరుగుద్ది. ఈ 10th క్లాస్లో ఉన్న సైన్స్ ఏదైతే ఉంటుందో, పర్టికులర్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ కలిపి ఒక బుక్ ఉంటుంది. చాలా తక్కువ సిలబస్ అండి 10th క్లాస్లో. అది సడన్గా 11th వచ్చేటప్పటికి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చూసినట్లయితే ఫిజిక్స్ 2 వాల్యూమ్స్, కెమిస్ట్రీ 2 వాల్యూమ్స్ ఉంటాయి. ఇంకా సడన్గా 10 రెట్లు పెరిగిపోతుందండి సిలబస్. సో ఇంత లోడ్ మనం డైజెషన్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఆ ఉద్దేశంతో ఫౌండేషన్ అనేది చెప్తున్నారు. సో కొంత ఫౌండేషన్ చేసుకున్న వాళ్ళకి విద్యార్థులకి జేఈ పర్స్పెక్టివ్ అడ్వాంటేజ్ ఉంటుందంటే ఉంటుంది. అలాంటి విద్యార్థులకు అందరికీ ఉంటుంది అంటే అందరికీ ఉండదు. అంతే కదండి. ఫౌండేషన్ తీసుకున్నంత అందులో కూడా మనం 100 2 3 అడ్వాంటేజ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. సరే, ఒక 5 ఉండొచ్చు, కాలేజీ బట్టి, స్కూల్ బట్టి. లేని విద్యార్థులు పాపం సఫర్ అవుతున్నమాట వాస్తవం. ఒకప్పుడు 2021కి ముందు వరకు, 2022 ముందు వరకు ఫౌండేషన్ లేకపోయినప్పటికీ కూడా కొంత ఇబ్బంది లేకుండా 11th చక్కగా స్టార్ట్ చేసి వచ్చాయి. ఇప్పుడు తగ్గుతుందండి శాతం. నా ఉద్దేశం అసలు 9th 10th ఫౌండేషన్ లేకుండా కూడా 11th స్టార్ట్ చేసి జేఈ ర్యాంకులు వచ్చిన కూడా చాలామంది ఉన్నారు. బట్ ఆ శాతం తగ్గుతుంది. ఒకప్పుడు 100కి ఫౌండేషన్ లేకపోయినా 20 మందికి వస్తే, 30 మందికి వస్తే 10 మందికి 5 మందికి అలా తగ్గిపోతుంది అనమాట. సో ఫౌండేషన్ లేని విద్యార్థులకు నా సలహా అయితే స్టూడెంట్ కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకుని ఐక్యూ లెవెల్ ఎలా ఉందో, ఫౌండేషన్ లేనంత మాత్రాన్ని కాదు, ఫౌండేషన్లో ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, బట్ ఐక్యూ ఉండొచ్చు వాళ్ళకి. ఐక్యూని టెస్ట్ చేయాలండి. ఐక్యూని టెస్ట్ చేయడానికి కొన్ని రకాల ఎగ్జామ్స్ రాయాలి. చేసి అప్పుడు ఇటు జేఈకి ఫిట్ అవ్వడం అనేది కొంత అసెస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది చేయించుకోవాలండి ఎవరొకళ్ళ దగ్గర. అంటే ఇతను ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, రిసీవింగ్ ఎబిలిటీ ఎలా ఉంది. ఫౌండేషన్లో ఉన్న విద్యార్థులకు ఆల్రెడీ ఎగ్జామ్స్ పెడతారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకున్న మార్కులను బట్టి చూసుకుని అప్పుడు 11th క్లాస్ ఎందులో జాయిన్ అవ్వాలి ఏంటి. మరి 11thలో మరి టాప్ సెక్షన్స్ ఉంటాయి, అందరికీ అన్ని చోట్ల సీట్లు ఎవరో. ఇదొక పెద్ద 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 మాఫియా, పెద్ద సైన్స్, ఎవరికి అర్థం కాదు. అంటే ఎడ్యుకేషన్ బిజినెస్ అలా ఉంటుంది. మీది ప్రతి ఒక్కరికి ఓ ర్యాంక్ చూపిస్తారో ఇచ్చేస్తామని చెప్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నాయి, అసలు మీరు 10th నార్మల్ స్కాల్లో చదివినా పర్లేదు, యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు, మేము ఫౌండేషన్ సమ్మర్ హాలిడేస్ 45 రోజులు కోచింగ్ ఇచ్చి మీ జేఈ ర్యాంక్ రప్పిస్తూ ఉంటారు. అదో పచ్చిబూతు. 4 ఏళ్ళలో చేతకాంతి 45 రోజుల్లో ఇచ్చేసేది అలా ఉండదండి. సో ఇవన్నీ రకరకాల బిజినెస్ టాక్టిక్స్తో పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. ఇది అలా విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, హైదరాబాద్లో సర్వసాధారణంగా ఉంది. స్టూడెంట్ ప్రాపర్గా అసెస్మెంట్ చేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటే మంచిది. అలాగే బోర్డు మార్చాలన్నా కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే అబ్రాడ్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలో చూడాలి. అలాగే మెడిసిన్కి వెళ్ళాలన్నా కూడా మ్యాథ్స్ కావాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా కొన్ని ఈ పారామీటర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారు, సతీష్ గారు తీసుకుందాం. సీతా మహాలక్ష్మి గారు మచిలీపట్నం నుంచి. హలో, నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే, సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మా పాపది 10th క్లాస్లో 93% వచ్చింది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 92% వచ్చింది సార్. ఇప్పుడు తనేమో ఇంటర్మీడియట్ ఏమో అయిపోయిన తర్వాత మేము ఇంజనీరింగ్ జాయిన్ చేద్దాం అనుకున్నాం సార్. కొంచెం ఏ కాలేజీలు అయితే మంచిగా ఉంటాయో సజెస్ట్ చేస్తారని రెగ్యులర్గా నేను మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను సార్. ఓకే, ఇది జనరల్గా చాలామంది పేరెంట్స్ అడిగిపోవచ్చునండి. ఏ కాలేజీలు మంచిది తెలుసుకోవడంలో ఉపయోగం లేదు. ఐఐటి ముంబై మంచిదే, మనకు వస్తారు, అదా ఇంపార్టెంట్. స్టూడెంట్ జేఈలో వాళ్ళకున్న స్కోర్స్ ఏంటి, ఇంటర్లో మార్క్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి. ఇంటర్ మార్కులతో కూడా వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు వీళ్ళకి. జేఈలో స్కోర్ ఎంత వచ్చే అవకాశం ఉంది, జేఈ స్కోర్ చెప్పుద్ది ఏ కాలేజీకి వెళ్ళాలో, మనం చెప్పాం. ఏ కాలేజీ మంచిది అన్నది ఇట్స్ ఎ వేగ్ క్వశ్చన్ అండి అది. అంటే పాపం అంటే ఆవిడకి తెలియక అడిగారు, బట్ నేను అర్థం అవ్వాలి కూడా చెప్తున్నాను. జేఈ మాక్ టెస్ట్లో నాకు 200 వస్తున్నాయి, 180 వస్తున్నాయి.
స్కోర్ ఏదైనా 97, 98 లేదా స్కోర్ వచ్చిన తర్వాత నాకు 97, 98 వచ్చింది, లేదా 99% వచ్చింది. ఈ స్కోర్కి ఏ కాలేజీ మంచిది వస్తుంది, అది క్వశ్చన్. లేదు ఇప్పుడు మాక్ టెస్ట్ ఇలా వస్తున్నాయి కదా, స్కిట్ వచ్చే అవకాశం ఉందా లేదా, అది క్వశ్చన్. లేదు ఇంటర్ మార్కులు 99% వచ్చినాయి, ఈ ఇంటర్ మార్కులతో మనం ఎలా అన్నా వెళ్ళగలమా, ఇలాగా మంచి కాలేజీ అని ఉంటుంది తప్ప మంచి కాలేజీలు అని స్పెసిఫిక్గా ఉండవు. ఉన్నా అవి మనకు రావు. మన ఎబిలిటీ, మన మార్కులు, మన మార్క్ టెస్ట్లో వచ్చే మనకు మార్కులు, మన ఫైనాన్షియల్ ఎబిలిటీ దృష్టిలో పెట్టుకుని సజెస్ట్ చేయాలి. ప్రాబ్లం అంటే ఇంత తక్కువ టైంలో నేను అంత అనాలిసిస్ చేయలేను కానీ బట్ అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నానండి. సో అందువల్ల ఏంటంటే మంచి కాలేజీలు ఏమంటే మంచి కాలేజీ మంచిది, ఐఐటి హైదరాబాద్ మంచిదే, ఏం ఉపయోగం తెలుసుకుని ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించాలి అవన్నీ. ర్యాంక్ రాకుండా నాకు అలా ర్యాంక్ వచ్చే అవకాశం లేదు, జేఈలో నాకు 120, 130 మార్కులు వస్తున్నాయి, 140 మార్కులు లేకపోతే 100 మార్కులే వస్తున్నాయి, జేఈ మాక్ టెస్ట్లో సీట్ వచ్చే అవకాశం ఉందా అంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి జనరల్గా. మళ్ళీ ఉండవంటే మళ్ళీ నెగిటివ్గా చెప్పారు సతీష్ గారు అంటారు కానీ అందుకండి మాక్ టెస్ట్లో బట్టి కొంత అసెస్మెంట్ చేయొచ్చండి. 90-95% అసెస్మెంట్ చేయొచ్చు, 5% ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ. అలాంటప్పుడు ముందే ప్రైవేట్ కాలేజెస్ కానీ లేదా అదర్ ఎగ్జామ్స్ ఏదైనా బిట్సెట్ లేదా ఐఐఎస్సీఆర్ లేదా నైజరా లేదా ఏదైనా కామెట్కైనా ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం కానీ చేయండి. డీమ్డ్ యూనివర్సిటీస్కి కానీ స్టేట్ కాలేజీలకు కానీ వెళ్ళొద్దని చాలా క్లియర్గా చెప్తున్నాం. అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అసలు లేదు, అసలు వర్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసినాయి చాలా కాలేజెస్ ఇండియాలో. ఉన్న కాలేజీలు చూసుకోవాలి. ఇంటర్ మార్కులు తగ్గడం అనేది నిజంగా మరి ఈ కేసులో కొంచెం ఇబ్బందికర పరిస్థితి అండి ఈ అమ్మాయికి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సతీష్ గారు. రాధా గారు మల్కాజ్గిరి నుంచి. హలో హలో, నమస్తే రాధ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, సతీష్ గారు ఉన్నారు. బాబు ఇప్పుడు 10th చదువుతున్నారండి. చెప్పండి. ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదవాలని ఓకే. ఐఐటి ఫౌండేషన్ చదువుతున్నాడండి. ఐఐటి ఫౌండేషన్లో ఉన్నాడండి పిల్లడు? ఉన్నాడండి, 9th, 10th నుంచే ఉన్నాడు. అంతకుముందు సిబిఎస్ఈ అండి. ఎక్కడ ఉన్నాడండి? ఏ ఫౌండేషన్, ఏ కాలేజీ? శ్రీ చైతన్య కాలేజ్ అండి. ఎక్కడండి బ్రాంచ్? మారేట్పల్లి, ఈస్ట్ మారేట్పల్లి అండి. ఓకే. వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ అయిపోయి ఎందులో ఉన్నాడండి? ఐపీఎల్లా లేకపోతే సిఓనా, సిఓ స్టార్ ఎందులో ఉన్నాడండి? సి బ్యాచ్ అండి. సి బ్యాచ్లో ఉన్నాడా? ఆ. ఓకే ఓకే. అంటే ఇక్కడ సి బ్యాచ్ ఉందండి, ఇంక వేరే బ్యాచ్ లేదు. ఓకే. అక్కడ ఏ బ్యాచ్ ఉన్నదన్నది పక్కన పెట్టినా సి బ్యాచ్ అనేది జనరల్గా వాళ్ళు 10th క్లాస్ పిల్లలకి 10th క్లాసే చెప్తారండి. అంటే జేఈ ఎక్కువ టైం చెప్పరు, మోస్ట్లీ సి బ్యాచ్ అనేటప్పటికి. బట్ అతన్ని ఒకసారి అసెస్మెంట్ చేసి మార్కులు అవి అసెస్మెంట్ చేసి దాన్ని బట్టి మనం కాలేజ్ అనేది ప్లాన్ చేయాలండి. అంటే నాకు ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు అతన్ని ఏదైనా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన విద్యార్థులు కూడా అబ్జర్వ్ చేస్తే మన స్టూడియోకి వచ్చిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అసలు 5-6 ఎగ్జామ్స్ పెడుతున్నాం మనం. అంటే అసెస్మెంట్ చేయలేరు కదండి. సో సి బ్యాచ్ అంటున్నారు కాబట్టి అండి అతను ఒకసారి అసెస్మెంట్ చేసుకుని బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. చైతన్యలోనే కొంచెం టాప్ సెక్షన్స్ ఉంటాయి, వాటిలో ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారండి. ఒకరు మన టాప్ సెక్షన్ కావాలన్నా కూడా ఎవరంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాలేజీ మంచిది అన్నదానికంటే ఏ కాలేజ్ అయినా పర్లేదండి. ఫిట్జీనా, చైతన్య, నారాయణ లేకపోతే ఆకాశ లేకపోతే ఇంకోటి ఏదో తిరుమల లేకపోతే ఏదో శశి కాలేజీ లేకపోతే ఇంకోటి ఏదో కేకేఆర్ గౌతమ కాదండి, భాష్యమా కాదు. ఆ పర్టికులర్ కాలేజీలో మీకు ఇచ్చి ఏ సెక్షన్లో సీట్ ఇస్తారన్నదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇన్స్టిట్యూట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ప్రతి ఇన్స్టిట్యూట్లో ఒక చెట్టును చూపించి కాయలు అమ్ముతారు, ఒక సెక్షనే టాప్ సెక్షన్ ఉంటుంది, మిగిలిన సెక్షన్లుగా చూపించి సీట్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు కేకే బ్యాచ్ అంటారు మాదాపూర్లో నారాయణ, ఆయనకి 5 సెక్షన్లు ఉంటాయి. రియల్గా ర్యాంక్లో వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు, అది వేరే సెక్షన్, అసలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు వీళ్ళకి. బట్ మాకు వచ్చిందంట. లేకపోతే చైతన్య అక్షరభవన్ అని చెప్తారు, 3000 అడ్మిషన్లు ఇస్తారు. అక్షరభవన్లో ఉన్న మెయిన్ క్యాంపస్ ఒకటే ఉంటుంది, ఒక 50 మంది ఉంటారు అంతే వాళ్ళు. బట్ అది చూపించి మొత్తం మిగతా అన్ని అడ్మిషన్లు చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ డిఫరెంట్ అక్కడికి నేను ఓపెన్గానే చెప్తున్నాను, అసలు నాకు పెద్ద తలనొప్పి ఇది. సార్ మీరేంటి సార్ మాకు అని చెప్పి ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి నాకు. బట్ మీరు వెళ్ళి ఇన్స్టిట్యూట్ చూడొద్దండి, ఏ సెక్షన్లో సీట్ వస్తుంది, ఆ సెక్షన్ నిజంగా మంచిదా కాదని మీరు వెరిఫై చేసుకుని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మోహన్ గారు ఆదిలాబాద్ నుంచి. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. నమస్తే మోహన్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి. మేడం మా బాబు ఇప్పుడు ఎస్ఎస్సి చదువుతున్నాడు. మీ బాబు ఎస్ఎస్సి చదువుతున్నాడు, 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు జేఈ ఇంటర్ ఎంపీసీ అని ఫస్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటారు, ఇంటర్ 11th. అయితే మరి ఆయన ఎట్లా ప్లాన్ చేయాలి జేఈ క్రాక్ చేయడానికి, అంటే హైదరాబాద్ లో ఏ కాలేజ్ చేయాలి మనకి అడ్మిషన్ అని సార్ దాన్ని మాట్లాడదాం. అది అంటే మరి అతను ఇంతకుముందు కొంత కవర్ చేసామండి మనం ఈ క్వశ్చన్కి. అతను ఫౌండేషన్లో ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఫౌండేషన్లో ఉన్నాడంటే అతను నాలెడ్జ్ని అసెస్మెంట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళు ఇస్తారు. ఇన్స్టిట్యూట్స్ జనరల్గా అతనికి ఉన్న ఎబిలిటీకి అసలు జేఈకి సూట్ అవుతాడు లేదా ఫస్ట్ క్వశ్చన్. జేఈ ర్యాంక్ రావాలని గవగా వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల ఈ లక్షల మంది అందరికీ సీట్లు రావట్లేదు. ఇది ఒక పెద్ద తప్పు అండి చేసేది, పేరెంట్స్ చేసే తప్పు ఇదంతా. వీళ్ళు ఆశతో జాయిన్ చేసేస్తున్నారు వెళ్ళి. అసలు ఫస్ట్ స్టూడెంట్ని 10th క్లాస్లోనే మీరు అసెస్మెంట్ చేయగలరా, 11thలోనే చేయగలరా అంటే చేయగలం, తెలుస్తుందండి అది. అతను పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నది. సో కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకుని అతను జేఈకి అసలు సూట్ అవుతాడు లేదా, సూట్ అయినట్లయితే
అతనికి ఎలాంటి సెక్షన్లో మనకి సీట్ వస్తుంది అన్నది. సో ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు మాడ్యులస్సా, లేకపోతే ఎక్సలెన్షియా, నియోనా, లేకపోతే నైన్ ఎడ్యుకేషనా, లేకపోతే వశిష్టానా, లేకపోతే చైతన్యన, నారాయణన, ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈవెన్ కెరీర్ పాయింట్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, రెజొనెన్స్ కానీ ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూట్స్లో 1 or 2 సెక్షన్స్ ఫ్యాకల్టీ వేరు, మిగిలిన సెక్షన్ ఎక్కడ ఉన్న ఒకటే. టాప్ సెక్షన్లో ఉంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒకటే, బాటమ్ సెక్షన్లో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒకటే. మీకు లాజిక్ అర్థమైందా? టాప్లో ఉంటే ఎలాగ ట్రీట్మెంట్ బాగుంటుంది, కింద ఉన్నప్పుడు ఎలాగ ట్రీట్మెంట్ బాగోదు, ఇన్స్టిట్యూట్తో పని లేదు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను. సో అందువల్ల ఏంటంటే బాటమ్ సెక్షన్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీకు మార్కులు జనగా 190 వచ్చి అలాగ ఆగిపోతూ ఉంటాయి కాబట్టి సీట్లు వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి అసెస్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే బెటర్ అండి. మేబీ మరి నేను ఇంత తక్కువ టైంలో చెప్పలేను. జనరల్గా అయితే మన దగ్గరికి వచ్చిన విద్యార్థులకి అయితే మనం ఎగ్జామ్స్ అయిపెట్టి కొంచెం అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఒకసారి అతను ఫౌండేషన్ లేకపోతే మాత్రం అసెస్మెంట్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. ప్లాన్ చేసుకుంటే మీరు ఫిడ్జీ బాగుందని అన్నారు అనుకోండి, ఫిడ్జీ ఏ సెక్షన్లో సీట్ ఇస్తాడు? ఫిడ్జీ మాదాపురం మంచిదే ఉదాహరణకి, బట్ ఎక్కడ సీట్ ఇస్తాడు? అందులో ఒక 20 సెక్షన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, అన్ని సెక్షన్లు ఒకే ఫ్యాకల్టీ ఉండదు, ఒకే క్వాలిటీ ఉండదు. సో ఇవి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సతీష్ గారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీజ గారు ఏలూరు నుంచి. హలో హలో నమస్తే శ్రీజ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. అదేనండి ఎన్ఐటి ఫిజియర్ అవుతున్నాడండి మా బాబు. అంటే మామూలుగా మార్కులు వచ్చేయండి 140 వచ్చేయండి, 80 వచ్చాయి. అంటే ఐపీ మార్కులు కూడా బట్టి వెళ్ళొచ్చు అంటున్నారు కదా సార్ అండి. ఎన్ని వచ్చినాయండి ఐపీ? 11% ఎంత అంటే 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి ఇప్పుడు. 11% ఎంత అని అడుగుతున్నానండి. 11th అదే ఐపీ మార్కులు 464 అండి. సో ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక ఫుల్ స్కోర్స్ ఉన్నట్లయితే మీరు అన్నా యూనివర్సిటీ మీరు ట్రై చేయొచ్చండి. అన్నా యూనివర్సిటీ కానీ, ఎస్ఎస్ఎన్ కాలేజీ కానివ్వండి, ఇట్లాంటివి ఇంటర్ మార్కులు తెలియ ఉంటాయి. పిఎస్జీ కాలేజ్ కానివ్వండి, ప్లక్ష కానీ, అశోక కానీ. ఎన్ఐటి వచ్చే అవకాశం ఉంటుందండి మా బాబుకి. మామూలుగా వాళ్ళు పెట్టి ఎగ్జామ్ మామూలుగా 140 మార్కులు అలాగా 80 మార్కులు అలా వస్తున్నాయండి, వచ్చే అవకాశం ఉంటుందండి. 140 వేరు 80 వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 80 మార్కులు వస్తే సీట్ అనేది నిజంగా మాక్ టెస్ట్లో యావరేజ్గా 80 మార్కులు వస్తే మాత్రం సీట్ వచ్చే అవకాశాలు పెద్దగా ఉండవండి, ఏదైనా బాగా లక్ ఉంటే తప్ప. 140 అనేది ఓకే, డీసెంట్లీ కొంచెం ఛాన్స్ ఉంటుందండి. అతను చక్కగా చదువుకున్నట్లయితే ట్రై చేస్తే పేపర్ ఆ రోజున ఉన్న షిఫ్ట్లో అతనికి వచ్చిన పేపర్ లెంగ్తీగా రావచ్చు, ఈజీగా రావచ్చు, టఫ్గా రావచ్చు. ఇతనికి కెమిస్ట్రీ కష్టంగా ఉంటే అది లక్కీగా టఫ్ ఇస్తే ఫెచ్ అయిపోతుంది. ఇతను బాగా వచ్చిన సబ్జెక్టు ఆ మెయిన్స్లో టఫ్ వచ్చేయాలి, అప్పుడు ఇతనికి ఫెచ్ అవుతుంది. ఇతనికి రాని సబ్జెక్ట్ ఈజీ వచ్చేయాలి. సో ఇట్లాంటి జిమ్మిక్స్ అన్నీ కూడా మెయిన్స్లో ఉంటాయి కాబట్టి 140 నిజంగా యావరేజ్ మార్కులు వాస్తవం అయితే మాత్రం కొంచెం ఛాన్స్ ఉంటుందండి. 80 అయితే మాత్రం అతనికి ఛాన్స్ పెద్దగా ఎక్కువ ఉండదండి. రైట్ డాక్టర్ సతీష్ గారు, ఈ క్యాట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, త్వరలో అవి రానున్నాయి. సో అవి వచ్చిన తర్వాత ఎంబీఏ ఏ కాలేజ్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఎంత ర్యాంకింగ్కి ఏ కాలేజ్ అనే దాని గురించి? అవునండి, ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్లో మనం చెప్పుకున్నట్లయితే ఐఐటి, నీట్తో పాటుగా సివిల్ సర్వీసు లేదా క్యాట్ ఎగ్జామ్ కూడా ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అండి, గేట్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా. సో ఐఐఎమ్స్ ఏదైతే మనకు ప్రెస్టీజియస్ ఐఐఎమ్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా మీకు క్యాట్ స్కోర్తో అది తీసుకుంటారు. కాకపోతే నేను చెప్పి పాయింట్ ఏంటంటే 10th, 12th ఇంటర్ డిగ్రీ స్కోర్ కూడా చూస్తారు. ఓన్లీ క్యాట్ స్కోర్ వచ్చినది మాత్రం ఎంబీఏ ఇంటర్వ్యూ కాల్స్ రావు. సో 10th, 12th డిగ్రీ మార్కులు బాగుండి కొంచెం క్యాట్లో తక్కువ వచ్చిన 98 అవి 98 అంటే తక్కువ అండి, యాక్చువల్గా 97 అనేది వచ్చినా డెఫినెట్గా మంచి ఐఐఎమ్స్లో ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓన్లీ ఐఐఎమ్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు. డెఫినెట్గా మంచి కాలేజీలు ఎక్స్ఎల్ఆర్ఐ కానివ్వండి, ఎఫ్ఎంఎస్ఎన్ కానివ్వండి, లేకపోతే బిట్సామ్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఐఎస్బి కానివ్వండి, గ్రేట్ లేక్స్ అని ఇలాగే ఐఐఎమ్స్ కాకుండా కూడా నాన్ ఐఐఎమ్స్లో కూడా మంచి మంచి ఎంబీఏ, ఈవెన్ ఐఐటీస్లో కూడా ఎంబీఏ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్లో ఉందండి, ఐఐటి ముంబైలో ఉంది, రూర్కీలో ఉంది, కాన్పూర్లో ఉంది, ఖరగ్పూర్లో ఉంది. ఐఐటీస్లో కూడా ఎంబీఏ త్రూ క్యాట్. సో ఓన్లీ క్యాట్ కౌన్సిలింగ్లో మాత్రమే కాకుండా మిగిలిన కాలేజెస్, మంచి మంచి కాలేజెస్లో కూడా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఎంబీఏలో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఎంబీఏ జనరల్ ఎంబీఏ ఉంటుందంటే ఈవెన్ అనలిటిక్స్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగాను, బిజినెస్ అనలిటిక్స్ అని, అలా పీజీపీతో అంటే కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్తో కూడా కొన్ని మంచి మంచి కోర్సెస్ వస్తున్నాయి కాబట్టి చేయొచ్చు. అలాగే క్యాట్ స్కోర్తో పాటు 1 year ఎంబీఏస్ కూడా కొన్ని ఆఫర్ చేస్తున్నాయి, దానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి, చాలా కాలేజెస్ ఉంటాయి, చాలా కోర్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి వాళ్ళకి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. పవన్ కుమార్ గారు పార్వతీపురం నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే పవన్ కుమార్ గారు. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. అంటే నా డ్రీమ్ వచ్చేసి పైలట్ అండి. నేను బీటెక్ చదువుతున్నాను. ఓకే. బీటెక్ చదువుతున్నాను అంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే అలా మనీ సంపాదించుకొని, అది ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇష్యూ, జాబ్ సంపాదించుకొని అలా మనీ ఎర్న్ చేసుకుంటే అలా వెళ్ళొచ్చా, లేదంటే అబ్రాడ్ స్టడీ చేసుకొని అలా మనీ సంపాదించుకొని పైలట్ జాబ్ చేయొచ్చా
అని చెప్పేసి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక రూట్ కనుక్కుందామని సార్ చేశాను. డబ్బులు సంపాదించడానికి పైలట్ అవడానికి సంబంధం ఏం లేదంటే యాఫ్కాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఏఎఫ్సిఐటి అని. ఆ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్, రూపాయి ఖర్చు ఉండదు, 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఆ ఎగ్జామ్ కొట్టేస్తే గవర్నమెంట్ వాళ్ళు చక్కగా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వచ్చు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించక్కలేదు, అతను అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, డిగ్రీ అనేది సరిపోతుందండి. అతను ఇంజనీరింగే కాబట్టి చక్కగా యాఫ్కాట్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఒకవేళ యాఫ్కాట్ ఎగ్జామ్ అతనికి రాకపోయినా కూడా దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది, చక్కగా అప్పుడు దాకా రాసుకోవచ్చు అండి అది ఉద్యోగం చేసుకుంటూ. సో ప్రైవేటు రకంగా వెళ్ళి ఏదైనా పైలట్ చేయాలంటే అప్పుడు ఖర్చు అవుతుంది. బట్ గవర్నమెంట్ ద్వారా వెళ్ళే అవకాశం కూడా మనకు ఉంది ఈ ఎగ్జామ్ ద్వారా. ఎగ్జామ్ ట్రై చేస్తే సరిపోతుందండి. సతీష్ గారు, ఇప్పుడు ఎంబీఏ గురించి మాట్లాడుకుంటున్నాం, కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఎంబీఏలో ఏ బ్రాంచ్ లేకపోతే ఏ స్ట్రీమ్ తీసుకున్నాం, ఇప్పుడు బీటెక్లో సిఎస్సి అలా ఎలా ఉన్నాయో, సో ఎంబీఏలో ఏది తీసుకుంటే బెటర్గా ఉంటుంది? అంటే జనరల్గా ఇప్పుడు అంతా కూడా అంటే ఇండస్ట్రీ ఇప్పుడు జనరల్ ఎంబీఏకి డిమాండ్ తగ్గిపోతుందండి. కొంతకాలం అలా ఎంబీఏ అనే డిగ్రీ కనపడకపోవచ్చు మార్కెట్లో, ఓన్లీ ప్రీమియర్ కాలేజీలో ఉన్న వాళ్ళకి మాత్రమే వాల్యూ ఉంటుందండి. వీలున్నంత వరకు కూడా నా సజెషన్ ఎంబీఏ టైర్ 2 కాలేజీ దయచేసి జాయిన్ అవ్వద్దు. ఎవడో 20,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు అసలు మార్కెట్లో. టైర్ 1 కాలేజీల్లో కొంచెం స్కిల్ సెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ మీరు జాయిన్ అవ్వాలి టైర్ 2 కాలేజీలో అనుకుంటే అప్పుడు నా సజెషన్ అయితే ఈ టెక్నాలజీ కాంబినేషన్ ఉన్న కోర్సెస్, రిస్క్ మేనేజ్మెంట్ ఉందండి ఉదాహరణకి, లేకపోతేనేమో డేటా అనలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని కానీ, లేకపోతే క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని కానీ, ఇట్లాంటి టెక్నాలజీ ఇన్ కాంబినేషన్ విత్ మేనేజ్మెంట్ ఆ కోర్సెస్కి మాత్రమే డిమాండ్ ఉంటుంది. రెగ్యులర్ జనరల్ ఎంబీఏకి కంప్లీట్గా రూల్డ్ అవుట్ అండి. ఎక్సెప్ట్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఎస్ వేరు, మరి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఐఎస్బీలో ఉన్నాయి, లేకపోతే యూఎస్లో ఉంటాయి, దాని డిమాండ్ ఉంటుంది. నెట్వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్ అది వేరు. మామూలు ఎంబీఎస్ ఐఐఎమ్స్లో ఉన్నాయి, పీజీపీ ప్రోగ్రామ్స్ అంటారు, ఎంబీఏ ప్రోగ్రామ్ వాటికి. ఎందుకంటే వాళ్ళకి లోపల కూడా వాళ్ళకి అది పెద్ద కాలేజీలు, వాళ్ళ స్కిల్ సెట్ వేరు ఉంటాయి, వాళ్ళకి ఎలెక్టివ్స్ ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి వేరు. సో అయితే ప్రీమియర్ కాలేజీలో ఎంబీఏ చేయండి, ఇబ్బంది లేదు. కింద కాలేజీలో ఎంబీఏ అసలు ఎట్టి పరిస్థితులు అవుతుంది. టెక్నాలజీ కాంబినేషన్ ఉన్నట్లకి వెళ్ళండి. టాప్ ఆర్ట్లో కూడా టెక్నాలజీ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సో జనరల్ ఎంబీఏ, మార్కెటింగ్, సేల్స్ ఈ పోయినాయి, ఆపరేషన్స్ ఇవన్నీ ఓన్లీ ప్రీమియర్ కాలేజ్ చదివిన వాళ్ళకి ఉంటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిల్ సెట్ సపరేట్ అది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శశాంక్ గారు నిజామాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్నాను. కొంచెం పెద్దగా మాట్లాడగలరా? నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో 4th ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను ఐఎల్టీఎస్ రాద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏది బాగుండదని. ఏ కాలేజ్ అమ్మా చదువుతున్నా? పేరు చెప్పమనండి. మల్లారెడ్డి యూనివర్సిటీ. ఏదండి? మల్లారెడ్డి యూనివర్సిటీ. మల్లారెడ్డి సివిఆర్. ఓకే, ఫైనల్ ఇయర్ చదువుతున్నావా? కంప్యూటర్ సైన్సా? అవును. జీపీ ఎంత, మార్కులు ఎన్ని వచ్చిన, పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 7.5. ఐఎల్స్ రాసి ఏం చేస్తావు నువ్వు? ఐఎల్స్ రాసి ఎక్కడికి వెళ్తావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అది తెలియకనే ఫోన్ చేశాను. అదే ఐఎల్స్ రాసిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎప్పుడు వెళ్దాం? నీకు అసలు మంచి కాలేజీ సీట్లు రావు, నువ్వు అనవసరంగా నువ్వు అమాయకుడిలా ఉన్నావు. నువ్వు చదివే కాలేజీకి నీకు వచ్చిన జీపీఏకి ఇప్పుడు ఐఎల్స్ రాస్తే ఎవడో సీట్లు ఇవ్వడం కాదు. నువ్వు జీఆర్ఈలు ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా ఉండో, లేదా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కన్సల్టెన్సీలన్నీ చెత్త చెదారం కాలేజీలు ఉంటాయి. ఆ టైర్ 6 కాలేజీలు ఎవడో నీలాంటి మోసం చేసి ఒక 20 ఫ్రీగా అప్లికేషన్ పెడతానని చెప్పి పంపిస్తారు. నువ్వు ముందు ఎక్కడో చోట జాబ్ చేసి ఓ 2 ఏళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసి ఏదైనా జీఆర్ఈ ఎగ్జామ్ రాసుకుని, కొంచెం దొంగ ఎగ్జామ్ ఇంట్లో కాదు జీఆర్ఈ అంటే, కొంచెం సెంటర్కి వెళ్ళి రాసి ఎగ్జామ్లు ఉంటాయి, రాసి కొంచెం ఏదైనా ప్రాజెక్టులు చేసి లేదా ఆన్లైన్ కోర్సులు నేర్చుకుని ప్రొఫైల్ 2-3 ఏళ్ళు బిల్డ్ చేసుకుని అప్పుడు ఏదైనా అబ్రాడ్ కొంచెం మంచి కాలేజీకి వెళ్ళు. ఇది సేమ్ అండి, ఈ పిల్లలు ఆటుడారండి మొత్తం అంతా. హైదరాబాద్ అంత ఇదే, మొత్తం అంతా ఇదే, ఈ స్క్రాపే. ఈ కాలేజీలు ఉంటాయి, వీళ్ళకి సరిగ్గా చదవరు, ఒక 7-7.5 జీపీఏ రావడం, ఐఎల్స్ రాసేస్తే యూకే వెళ్ళిపోదాం. ఐఎల్స్ అనేది ఒక చిన్న ఎగ్జామ్, అది ఇంగ్లీష్ ఎగ్జామ్, అది 2 రోజులు ప్రిపేర్ అయితే రాసే ఎగ్జామ్. దాన్ని బట్టి ఎవడ అడ్మిషన్ అవ్వడం మంచి కాలేజీలు. అసలు ఐఎల్స్ అక్కర్లేదు యూఎస్లో కంట్రీకి అయితే. సో జీపీఏ బాగుండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, ఫైనల్ ప్రాజెక్ట్ ఎలా చేసాడో చూస్తారో, జిఆర్ఈ ఎగ్జామ్ మంచి స్కోర్ ఉండాలి, జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఉండాలి, లేకపోతే కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు ఏమైనా ఉంటే అలాంటివి చేయాలి. ఇదేమీ లేకుండా పైపైన ఏదో చదివేసి ఇంట్లో అప్పులు చేసేసి వెళ్ళిపోయి దేనికి పనికి రాకుండా గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావడం, అక్కడ జాబులు లేకపోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోసం. ఇంకా అది నేను చెప్పాలండి, వేరే వీడియోలో వదిలేండి ఈ టాపిక్. నువ్వైతే మాత్రం కొంచెం నీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నప్పుడు ట్రై చేయి, అప్పుడు ట్రై చేయకు, ఇప్పుడు అలా మంచి కాలేజ్ రాదు నీకు. శశాంక్ గారు, ఐ థింక్ మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఇన్ కేసు మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే 8866698883 నెంబర్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ సతీష్ గారు, అసలు ఈ టాపిక్ గురించి కంటిన్యూ చేయకూడదని మీరు అంటున్నారు, కాకపోతే తనకి ఇంకొక ఫుల్ స్టాప్ అనేది పెడదామని చెప్పేసి అసలు ఏంటి అతను ప్రొఫైల్ని ఫైనల్ ఇయర్లో ఉన్నాడండి, ఫైనల్ ప్రాజెక్ట్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్ చేయాలి, జీపీఏ పెంచుకోవాలి. అవసరమైతే ఏదైనా జాబ్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి కొన్ని,
ఆన్లైన్లో కోర్సులు చేసి అతని స్కిల్ సెట్ పెంచుకోవాలి. ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, చేయాలి. ఇంటర్న్షిప్స్ లాంటివి చేయడం, ఇవన్నీ నొప్పి కదా. ఏం వద్దు సార్, మనం ఐఎల్స్ రాద్దాం, ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్దాం. ఇది వినడానికి బాగుంది. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి తెలిసి ఆన్సర్ బాగుందమ్మా, చక్కగా చదువుకున్నా కదా, ఐఎల్స్ ఏముంది, పలానా కోచింగ్ వెళ్ళు, ఒక 20 రోజులు స్కోర్ వస్తుంది, చక్కగా యూఎస్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే లైఫ్ బాగుంటుంది, కలర్ఫుల్గా. అక్కడికి వెళ్ళినా చక్కగా చదువుకుని 2 ఏళ్ళు బాగా చదివేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఒక $70,000-80,000 వస్తాయి, చక్కగా సెటిల్ అయిపోతావు అంటే వినడానికి ఎంత బాగుంది. ఈ మాటలు కావాలి వాళ్ళకి, అవి నా దగ్గర నుంచి రావంటున్నాను నేను. సో ఇతను స్టూడెంట్ యావరేజ్, కాలేజీ వీకు, వేరే స్కోర్స్ లేవు, ప్రాజెక్టులు లేవు, మంచి కాలేజీలో సీట్లు రావండి వీళ్ళకి. ఇతనికి ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే మంచి జిఆర్ఈ తెచ్చుకుని, ఐఎల్స్ తెచ్చుకుని, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని, జర్మనీ వాళ్ళకి 7.5 జీపీఏ మినిమం అండి, 7.5 ఉందా అంటున్నాడు కాబట్టి ఫైనల్ ఇయర్లో మంచి ప్రాజెక్ట్ చేస్తే ఫ్రీ ఎడ్యుకేషన్, జర్మనీలో మంచి కాలేజీకి వెళ్తాడు, ఖర్చు లేకుండా చదువుకుంటాడు అనే అవకాశం ఉంటుంది. సరే, మీరు ఫుల్ స్టాప్ పెట్టినారు కాబట్టి అది అక్కడ పెడుతున్నాను ఫుల్ స్టాప్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. సుబ్బారావు గారు కాకినాడ నుంచి. హలో, అలా అండి. నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. అయితే మా అబ్బాయి అగ్రికల్చర్ బిఎస్సీ చేసారండి, ఏప్రిల్ 4 అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ సివిల్స్ రాస్తానండి ఇప్పుడు అబ్బాయి. అది అది మంచిదని అంటారా అని సార్ని అడిగారండి. ఎక్కడ చదువుకున్నాడండి అగ్రికల్చర్? అగ్రికల్చర్ బిఎస్సీ అంటే ఇప్పుడు రాజమండ్రి చేస్తున్నారు, రాజమండ్రిలో కాసేర్లు కట్టారు కదండి, ఇప్పుడు అందులో చేస్తున్నారండి. ఏ కాలేజీ పేరు చెప్పండి. కాలేజీ అంటే మన రాకనే పాత కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ ఉండేదండి, అందులో వచ్చి మళ్ళీ కొత్తగా కట్టారండి, సివిల్స్ రాజమండ్రి అండి. ఓకేనండి. అంటే సివిల్స్ సంబంధించి అంటే చాలా వీడియోలు చేశానండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకి, అంటే తక్కువ టైంలో నేను చెప్పలేను, చాలా వీడియోలు ఉంటాయి మనకి, చాలా అంటే చాలా చేసాం మనం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వీనికి స్టూడెంట్కి పేరెంట్ వాళ్ళ మదర్ కూడా కూర్చొని చక్కగా టీవీలో పెట్టుకుని మన వీడియోలు ఒక 10-15 ఉంటాయి సివిల్ సర్వీస్ సంబంధించి. అలా ఎలా చదవాలి, ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, అసలు మనం ఫిట్ అవుతామా లేవా, మనం ఎలాంటి స్టూడెంట్స్. ఎందుకంటే కొంచెం బెటర్ స్కిల్ సెట్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఎక్వైర్ చేసిన వాళ్ళకి కొంచెం సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ అనేది కొంచెం ఛాన్స్ ఉంటుంది. అంటే తప్ప ఏదో కోచింగ్ వెళ్ళిపోతేనో అసలు ఎట్టి పరిస్థితుల్లో రాదు. నేను ఎన్ని చెప్పినా ఎండవు. చెప్తాను తెలుసా, మనం చెప్తాం కానీ ఎండరు అంతే జనం. ఎందుకంటే ఈజీగా చెప్పాలి. ఇప్పుడు అర్జెంట్గా ఏం చెప్పాలంటే వీళ్ళకి చక్కగా మంచి ఢిల్లీలో కోచింగ్ సెంటర్ ఉందమ్మా, ఇలా వాజీరామో లేకపోతే ఏదో విజనం, అక్కడికి వెళ్ళమ్మా, 8 నెలలు చక్కగా చదివేసుకోమ్మా, నోట్స్లు రాసేసుకోమ్మా, చదివితే అయిపోతామంటే బాగుంది. అది జరిగే పని కాదు, అలా జరగదు కూడా. ఫస్ట్ ఆ ఎగ్జామ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ ఎగ్జామ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా వీడియోస్ చేసాం, దయచేసి వినండి. విన్న తర్వాత అసలు అది డిసిషన్ కరెక్టా కాదన్నది క్వశ్చన్ మార్క్. ఏమండి, ఎందుకంటే 4-3 ఏళ్ళు చదవాలండి అవి. దిగి ముందే లోతు తెలుసుకో, దిగు. అది తెలుసుకోవడానికి వీడియోస్ నేను వినమని చెప్తున్నాను. మనం చేసింది కూడా ఎలాంటి విద్యార్థుల గురించి దృష్టిలో పెట్టుకుని చాలా వీడియోలు చేయడం జరిగింది. దయచేసి మీరు మీ అబ్బాయి వినండి అమ్మా, మీరు కూడా వినండి, పేరెంట్స్ కూడా వినండి. సో దట్ మీకు పూర్తిగా అవగాహన వస్తుంది ఎగ్జామ్కి సంబంధించి. చక్కగా తర్వాత మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే బాగుంటుందండి. రైట్ సతీష్ గారు, ఈ 9th 10th క్లాస్లోనే ఈ ఫౌండేషన్ కోర్సెస్ నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? కొన్ని స్కూల్స్లో అది అవైలబుల్గా, అన్ని స్కూల్స్లో అవైలబుల్గా ఉంటే కరెక్ట్ అంటారా, లేకపోతే ఇప్పటి నుంచి వాళ్ళ మీద అంత ప్రెజర్ పెట్టడం? అంటే ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఏనండి. అంటే ఉండాలని నేను కూడా అనుకోను. ఎందుకంటేనంటే 15 లక్షల మంది రాయడం వల్ల, నీటో 25 లక్షలు రాయడం వల్ల, మంచి సీట్లు అంటే మంచి సీట్లు, కొంచెం మంచి కాలేజీలో సీట్లు తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అదే ఇప్పుడు ఇండియాలో 100కి కనీసం ఒక 20 కాలేజీలు మంచి ఉంటే తలనొప్పి లేకపోను, 100కి మరి 2-3 కాలేజీలు మంచిగా ఉండడం వల్ల ఎక్కువ మంది అంతా పోటీ పడతారు కదండి. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మంది జనంలో ఇన్ని లక్షల మంది రాస్తే కాలేజీలు ఏమో 100-150 కాలేజీలు కూడా మంచి లేకపోతే మరి ప్రెజర్ బిల్డప్ అవుతుందండి. ప్రెజర్ ఉండాలని నేను అనట్లా, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పడం లేదండి పేరెంట్స్కి, పిల్లలకి. ఇది 12th అంటారు కదండి, ఇంటర్ 11th సిలబస్ జేఈ చెప్పేస్తారు, 12th మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, జనవరిలోనే రాయాలి కదండి ఎగ్జామ్. అందువల్ల ఏంటంటే ఫౌండేషన్ అన్నీ అనగానండి కొంత కాన్సెప్చువల్ క్లారిటీ, సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ కొంచెం నేర్చుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.